అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7 వచనాలు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7 వచనాలు. గమనించండి, చదువుతూ ఉన్నాను. మీరు కూడా, నేను చదువుతూ ఉన్నప్పుడు మీరు కూడా చదవచ్చు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నేటి మధ్యవారపు బైబిల్ ధ్యాన సమయంలో మీరే మాతో మాట్లాడి బోధించుమని వేడుకుంటూ ఉన్నాం, నేర్పించుమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. చదివి ఉంటారని అనుకుంటా ఉన్నాను. నాలుగు ప్రశ్నలు చూద్దాం దీంట్లో. మొదటి ప్రశ్న, పౌలు గారు తన గురించి తాను ఎలా పరిచయం చేసుకుంటా ఉన్నారు? పౌలు గారు తన గురించి తాను ఎలా పరిచయం చేసుకుంటా ఉన్నారు? మళ్ళీ చెప్పండి. యేసుక్రీస్తు దాసుడు. ఇంకా అండి, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. దేని నిమిత్తం? దేవుని సువార్త నిమిత్తం. హౌ అపోస్టల్ పాల్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్? Third one is also there. Servant of Christ, an apostle, set apart for the gospel of God. 3 things. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. చాలా సంతోషం. ఎవరు దేవుని ప్రియులు? ఎవరు దేవుని ప్రియులు? పరిశుద్ధులుగా ఉండడానికి. రైట్. మూడో ప్రశ్న, ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది ఏంటి? సువార్త. ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది ఏంటి? అమ్మగారు? యేసుక్రీస్తు విషయమైన సువార్త. అది కంప్లీట్ ఆన్సర్. సువార్త అంటే మనకు అర్థమవుతుంది, కానీ సువార్త అంటే ఇట్స్ గుడ్ న్యూస్ కాబట్టి ఎనీథింగ్ కెన్ బి గుడ్ న్యూస్. కొంచెం కంప్లీట్ ఆన్సర్ చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు విషయమైన సువార్త. థ్యాంక్ యూ సో మచ్.
రోమా సంఘంలోని విశ్వాసులు ఎందుకు పిలువబడ్డారని చెప్తా ఉన్నాడు. అంటే ఈ ఈ ఈ 7 వర్సెస్లో ఎందుకు పిలువబడ్డారంట? దేనికి? విశ్వాసమునకు విధేయులగునట్లు. రోమా సంఘంలోని విశ్వాసులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సమస్త జనులు. అది సమస్త జనులు అండి. అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్ ఆఫ్ రోమన్ చర్చ్. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అది అయిపోయింది. అమ్మగారు, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. పౌలు గారు తన గురించి తాను ఎలా పరిచయం చేసుకుంటా ఉన్నారు? మొదటి ప్రశ్న అది. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడుగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. 3. తర్వాత ఎవరు దేవుని ప్రియులు అని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు దేవుని ప్రియులు. ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు విషయమైన సువార్త. 4వది, రోమా సంఘ విశ్వాసులు దేనికోసం పిలువబడ్డారని స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డారు. పౌలు గారు తనను పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడు రోమా పత్రికలో వాస్తవంగా రోమా సంఘానికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు అసలు. హీ నెవర్ విజిటెడ్ ద రోమన్ చర్చ్. కానీ అక్కడ ఉన్నటువంటి వారితో చాలా మంచి సంబంధ బాంధవ్యాలను ఆయన కలిగి ఉన్నట్లుగా మనం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పేర్లు పెట్టి పిలిచి వారిని అభినందిస్తూ ఉంటాడు, వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన రోమా సంఘానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆ మాటకు వస్తే రోమాకు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆయన వెళ్ళలేకపోయాడు. చివరిలో ఇక అది కూడా ఖైదు చేయబడి వెళ్ళబడ్డాడు. సో అలాంటి సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు అన్నమాట. రాస్తూ ఉన్నప్పుడు పరిచయం చేసుకున్నటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు 3 ప్రత్యేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేంటంటే యేసుక్రీస్తు దాసుడు అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడు. ఈయనగారే కాదు, అపోస్తలుల్లో వాళ్ళు పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ఇంకొక 2-3 కూడా యేసుక్రీస్తు దాసులు అని పరిచయం చేసుకున్నారు. పౌలు గారు మాత్రం చాలా సందర్భాల్లో నేను యేసుక్రీస్తు దాసుడిని అని చెప్పుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు దాసుడు. దాసుడు అనేటువంటి మాట దగ్గర వాడబడినటువంటి గ్రీకు పదం డౌలస్ అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. డౌలస్ అని అంటే అర్థం ఏంటంటే బానిస. పౌలు గారు రోమా సంఘానికి లేకపోతే రోమా సంఘానికి రోమా సంఘపు విశ్వాసులకు తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దాసుణ్ణి అని పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యాక్చువల్గా హీజ్ ఎ రోమన్. రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు పౌలు గారు. రోమీలకు అందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఉనికి ఏంటి ఆ రోజుల్లో అని అంటే మిగిలినటువంటి వారందరూ కూడా వాళ్ళకి బానిసల్లాగా చూసేటువంటి వారు. రోమా సామ్రాజ్యం ఉంది కదా, అధికారంలో ఉంది. అప్పుడు రోమా సామ్రాజ్యం అధికారంలో ఉంది. వాళ్ళకందరికీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దాసోహంగా ఉండేటువంటి వాళ్ళు. చాలా విచిత్రమైన చాలా భయంకరమైన శిక్షలు విధించేవాళ్ళు వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వారికి. రోమా పౌరసత్వం ఉంది అని అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. అలాంటి వాడిని నిలబెట్టడం లేకపోతే తీర్పు తెచ్చడం కింద అధికారులు అది వాళ్ళకి చాలా ఇక తల తీసేస్తారనమాట. అట్లాంటిది ఏదైనా జరిగిందంటే రోమా పౌరసత్వం కలిగినటువంటి వారిని ఎవరినైనా ఇబ్బంది పెడితే. అలాంటి మానసిక తత్వం కలిగినటువంటి వారికి పౌలు గారు ఏమని రాస్తా ఉన్నాడు అని అంటే మనకందరికీ చిన్నప్పటి నుండి ఒక విషయం అలవాటైంది కదా. ఏంటి ఆ విషయం అని అంటే మనం రోమా పౌరసత్వం కలిగినటువంటి వారం. రోమా పౌరసత్వాన్ని ఆ రోజుల్లో చాలామంది చాలా ధనం వెచ్చించి కొనుక్కునేవాళ్ళంట. ఈ రోజుల్లో అమెరికా పౌరసత్వాన్ని ఎలా కొనుక్కుంటా ఉన్నారో ఆ రోజుల్లో రోమా పౌరసత్వాన్ని చాలా ధనం వెచ్చించి కొనుక్కునేవాళ్ళంట. అది వాళ్ళకి పుట్టుకతోనే వచ్చింది. ఆ పుట్టుకతో వచ్చినటువంటి ఆ రోమా పౌరసత్వపు మానసిక తత్వంతో వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి వారితో పౌలు గారు ఏమంటా ఉన్నాడా అని అంటే
నేను యేసుక్రీస్తు దాసుణ్ణి అని అంటా ఉన్నాడు. మొదటి రోజు ఈ రోజున రోమీలకు రాసినటువంటి పత్రిక ధ్యానాలు మనం ప్రారంభం చేసాం, వరుసగా ధ్యానం చేద్దాం. అయితే ఈరోజు పౌలు గారి గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. పౌలు గారు తనను పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దాసుడు అన్నప్పుడు డౌలస్ అనేటువంటి గ్రీకు పదం అనగా బానిసగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఎవరికి? యేసుక్రీస్తుకి నేను బానిసను. మళ్ళీ ఆ బానిస కూడా ఎట్లాంటి బానిస కాదు. ఎట్లాంటి బానిస అయ్యారని అంటే మూడో వరుసలో ఉన్నటువంటి బానిస అని అర్థం అనమాట. దానికి మూడో వరుస బానిస అని అంటే అర్థం కావడానికి చెప్తా ఉదాహరణ. ఆ రోజుల్లో బానిసల్ని చాలా పెద్ద పెద్ద ఓడలు, పడవలు నడపడానికి పెట్టుకునేవాళ్ళు అనమాట. ఆ ఓడలో 3 భాగాలు ఉండేవి. పై భాగం ఒకటి ఉండేది, మధ్య భాగం ఉండేది, అడుగు భాగం ఉండేది. పై భాగంలో ప్రయాణికులు, అధికారులు, నాయకులు, అలాగే వారికి సేవ చేసేటువంటి కొంతమంది బానిసలు ఉండేవారు. వాళ్ళు మొదటి తరగతి బానిసలు, వాళ్ళు పైన ఉండేటువంటి వాళ్ళు. రెండో భాగంలో అక్కడ ఉన్నటువంటి వారికి ఆహార పదార్థాలు తయారు చేయడానికి, లేకపోతే కొన్ని పనులు చేయడానికి కనబడకుండా పనులు చేసేటువంటి వారు రెండో తరగతిలో ఉండేవాళ్ళు. వాళ్ళు రెండో తరగతి బానిసలు. ఓడ అడుగు భాగంలో ఈ ఓడను తెడ్లు వేసి నడిపించేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు 3వ తరగతి బానిసలు. వాళ్ళ పని ఏంటంటే 24 గంటలు 360 రోజులు తెడ్లు వేయటమే. వాళ్ళు ఎవరికి కనబడరు, ఎవరికి వినబడరు. పక్కనోడితో మాట్లాడడానికి కూడా పెద్ద ఉపయోగం ఉండదు, సమయం కూడా ఉండదు. ఆ నీళ్లలో ఇక వాళ్ళ నావికుడు చెప్పినట్టుగా తెడ్లు వేస్తూ ఉండాలి. వాళ్ళ పని తెడ్లు వేయడమే. కానీ వాస్తవంగా మనం గమనిస్తే వాళ్ళు చేసేటువంటి పని వల్లనే ఆ ఓడ నడుస్తూ ఉంటుంది. పౌలు గారు తన పరిచర్య సేవక తత్వాన్ని గురించి చెప్పుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆ మాట వాడాడు. నేను 3వ తరగతి సేవకుణ్ణి, నేను 3వ తరగతి బానిసనని వాడేవాడు. అంటే నేను కనబడాలని అనుకోవట్లేదు నేను ఎవరికి, నేను వినబడాలని అనుకోవట్లేదు నేను ఎవరికి, నేను మరుగు చేయబడి పరిచర్య చేయాలని అనుకునేటువంటి బానిసను అనేటువంటి భావన పౌలు గారు పెట్టాడనమాట. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మనకనే కాదు, ఒకవేళ దీన్ని ఆడియో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆడియో ద్వారా వినేటువంటి అందరికీ కూడా, నాలాంటి మాలాంటి మీలాంటి సేవకులకు అందరికీ కూడా చాలా చాలా ఉపయోగకరమైనటువంటి విషయం ఏంటంటే మనం అందరం కూడా సేవకులము. ఎలాంటి సేవకులు అంటే క్రీస్తుకు మనం దాసులము, బానిసలము అనేటువంటి మాట. ఇది పౌలు గారికి తర్వాత వచ్చిందనంటే కాదు. చూడండి, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఒక దగ్గర తాను ఏ విధంగా క్రీస్తు చేత పట్టబడ్డాడో ఆ విషయాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తాను ప్రభువుతో మాట్లాడినటువంటి ఒక మాటను అక్కడ చెబుతా ఉన్నాడు. చూడండి, ఎలాగో ఆ దమస్కు మార్గంలో ఆ వెలుగు కనబడి కింద పడిపోయి అకస్మాత్తుగా ప్రకాశించినటువంటి వెలుగును బట్టి మాటలు వినబడతా ఉంటే, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తా ఉన్నావు అనేటువంటి స్వరం వినబడడం. అందుకు పౌలు గారు, ప్రభువా నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న యేసునని ఆయన చెప్పడం. ఆ వెంటనే 10వ వచనంలో ఏమంటాడు చూడండి, అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను? దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పాల్ అండి. ద వెరీ బిగినింగ్. తన మాట ఎలా ప్రారంభం చేశాడయానంటే, ప్రభువా నేనేం చేయాలా? ఈ రోజుల్లో చాలామంది ప్రభువా నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అనేవాళ్ళు ఉన్నారండి. తప్పేం లేదు. అయితే అది ద్వితీయమైనటువంటి స్థితిని కలిగి ఉండేటువంటి జీవితం. సేవకులు లేకపోతే ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎలాంటి భావన చూపించాలా వారి యజమానుడికి అని అంటే, అయ్యా నేనేం చేయాలా నువ్వు చెప్పు, నేనేం చేయాలా నువ్వు చెప్పు. అందుకోసమనే నేను ఆదివారం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు చెప్దాం. iPhone 15 కొన్నాం. కొనుక్కున్నా నేనే. శనివారం కొనుక్కున్నా, ఆదివారం ఉదయం డెలివరీ అయింది.
ఆదివారం ఉదయం వచ్చాను, పుల్పిట్ దగ్గరికి వెళ్తే పుల్పిట్ అటు ఇటు ఊగుతూ ఉంది. అరే ఇదేంటి పుల్పిట్ ఊగుతూ ఉందని చెప్పేసి ఏం చేశా, ఆ ఐఫోన్ తీసి అడుగుని పెట్టా. పుల్పిట్ ఊగడం ఆగిపోయింది. ఓకే భలే సెట్ అయిందిరా ఫోన్ అనుకున్నా నేను. సెట్ అయింది, ఊగట్లాయేక. ఇక పుల్పిట్ ఊగడం ఆగిపోయింది కాబట్టి మంచిగా ఉన్నా నేను. ఇక ఐఫోన్ అక్కడే పెట్టా. ఇప్పుడు ఐఫోన్ పనికొచ్చిందా పనికి రాలేదా? పనికొచ్చింది. దేనికి? పుల్పిట్ ఊగకుండా పనికొచ్చింది. కానీ ఐఫోన్ డిజైన్ చేయబడింది దేనికి? అలాగే మనం కూడా చాలా పనులు చేస్తాం, పనికొచ్చే పనులే చేస్తాం. కానీ డిజైన్ చేయబడింది దేనికి? సాల్మను అది చేయాల. సాల్మను కాపరిగా పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు చాలా చోట్ల అవకాశం ఉంది. వరంగల్లో అవకాశం ఉంది, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో అవకాశం ఉంది, రామంతపూర్ బ్యాప్టిస్ట్ చర్చిలో అవకాశం ఉంది. ఇవన్నీ కాదు అని అంటే మా నాన్నగారి దగ్గర అవకాశం ఉంది. అన్నీ కాపర్లే. కానీ మరి ఎక్కడ చేయాలా? బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్లో చేయాలి. అది స్పెసిఫిక్ పర్పస్. అలాగనే పౌలు గారు కూడా దేవుని చేత దర్శించబడినప్పుడు, ప్రభు చేత దర్శించబడినప్పుడు ఇక ఓకే, ఈయన యేసు ప్రభు అని తెలుసుకొని వెళ్ళిపోయి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి అవి చేసి ఇది చేసి ఇక లాభం లేదు, నేను ఇది చేస్తానే ఆయన కొన్ని పనులు చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మనల్ని మనం సమర్పించుకొని కొన్ని పనులు చేయొచ్చు. కానీ అవి కాదు. దేవుడు ఏమంటా ఉన్నాడు ఆయన అంటే, నేను కదా నిన్ను డిజైన్ చేసింది, నాకంటూ ఒక ఉద్దేశం ఉంది అని అంటాడు. అందుకనే పౌలు గారు చాలా స్పష్టంగా ఏమంటున్నాడు ఆయన అంటే, ప్రభువా నేనేం చేయాలా అని అడగడంతో ప్రారంభం చేశాడు తన జీవితాన్ని. మారు మనసు పొందినటువంటి తన జీవితాన్ని ఏ ప్రశ్నతో ప్రారంభం చేశాడు ఆయన అంటే, నేనేం చేయాలి ప్రభువా అని ప్రారంభించాడు. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మన జీవితాలకు కూడా. నేనేం చేయాలి ప్రభువా అని ప్రారంభించాలి మన జీవితాలని. దాసుడు అన్నప్పుడు బానిస అనేటువంటి అర్థం. సేవకుడు వేరు, బానిస వేరు. అంటే పనివాడు వేరు, బానిస వేరు. పనివాడికి జీతం ఇస్తారు, వాడికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. బానిసకి అలా ఏం లేదు. బానిసకి టైం ఉండదు. పనివాడికి భోజనం చేయడానికి ఒక సమయం ఉంటుంది, బానిసకి అలా ఉండదు. పనివాడిని దెబ్బలు కొడితే లేకపోతే అరిస్తే ఒప్పుకోడు, రేపటి నుంచి వాడు పనికిరాడు. బానిసని ఎంత కొట్టినా భరించాలా. పౌలు అదిగో దాంతో పోల్చుకుంటా ఉన్నాడు తన సేవక జీవితాన్ని, తన శిష్యత్వపు జీవితాన్ని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యాజమాన్యంలో తన జీవితాన్ని కొనసాగించాలని ఇష్టపడినటువంటి పౌలు తనను తాను ఎలాగూ సమర్పించుకుంటా ఉన్నాడు అని అంటే, అయ్యా నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను అట్లా చేస్తా, నేను ఎక్కడికి వెళ్తాను కాదు. ఆయన సమర్పించుకుంది. ఆయన సమర్పించుకున్నటువంటి జీవితం ఏంటంటే, నేను నీకు బానిసగా ఉంటానయ్యా, నేను నీకు దాసుడుగా ఉంటాను, నేనేం చేయాలో నువ్వు చెప్పు, నేనేం చేయాలో నువ్వు చెప్పు అని అంటా ఉన్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకోసమనే కొరింథీయులకు అనుకుంటాను, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, చూద్దాం. 4వ వచనం 5వ అధ్యాయం 5వ వచనం అంతే. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులము. ఎవరు పరిచారకులు అంట? మీ పరిచారకుడు. ఇందాక మనం చూస్తూ ఉన్నాం, ఎవరికి సేవకుడు అని చెప్పాడు, ఎవరికి బానిస అని చెప్పాడు, ఎవరికి దాసుడు అని చెప్పాడు, క్రీస్తుకు దాసుడు అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రజలకు దాసుడు అంటా ఉన్నాడు. క్రీస్తు దాసుడు ఎప్పుడు అవుతాడు అంటే, క్రీస్తు ప్రజలకు దాసుడు అయినప్పుడు దాసుడు అవుతాడు. సింపుల్గా క్రీస్తు దాసుడు ఎవరైనా ఎప్పుడు అవుతారా అంటే, క్రీస్తు ప్రజలకు దాసుడైనప్పుడు క్రీస్తు దాసుడు అవుతాడు, లేకపోతే క్రీస్తు దాసుడు కాదు. పేరు ఉండొచ్చు క్రీస్తుదాసు, యేసుదాసు అని. ప్రభు యొక్క ప్రజలకు ఎప్పుడైతే ఒక వ్యక్తి దాసుడవుతాడో అప్పుడే ఆ వ్యక్తి క్రీస్తుకు దాసుడవుతాడు, ప్రభువుకు దాసుడవుతాడండి. చాలా చాలా అవసరమైనటువంటి విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. మనం అందరం కూడా మారు మనసుకు తగినటువంటి జీవితాలను జీవించాల్సినటువంటి వారు, ప్రభు మనస్సు కలిగి ఉండాల్సినటువంటి వారం. ప్రభు మనసు ఏంటి?
శిష్యుల పాదాలు కడిగినటువంటి మనస్సు ఆయనది. అక్కడికి వెళ్తే, ఆ గదిలోకి వెళ్తే, ఆ గదిలో ఉన్నటువంటి వారు ఎవరో ఒకళ్ళు నీళ్లు తీసుకొని వచ్చి పాదాలు కడిగి తువ్వాలు అందించాలా. శిష్యులందరూ కూడా ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటా ఉన్నారు. యేసుప్రభు ఈ లోపల ఏం చేశాడు అయ్యానంటే, తానే పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసి తువ్వాలుతో తుడిచాడు. యేసుప్రభు యేసుప్రభు తుడిచాడు, అందుకోసమని తాను నేర్పించాడు. కాబట్టి ఇదిగో నేను క్రీస్తుకు దాసుడును అనేటువంటి మాట చాలా స్పష్టంగా కాన్షియస్గా మాట్లాడుతున్నటువంటి మాట. అది మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి మాట, యేసు క్రీస్తు దాసుడును అనేటువంటి మాట. రెండోది, అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడును. అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడును అంటే అర్థం ఏంటి ఆయనంటే, అపోస్తులుడు అంటే అర్థం ఏంటి ఆయనంటే ముందుగా పంపబడినటువంటి వాడు. ముందుగా పంపబడినటువంటి వాడు. ఏదైనా ఒక రాజు ఒక పట్టణాన్ని కానీ ఒక రాజ్యాన్ని కానీ పట్టుకున్నప్పుడు ముందుగా ఒక దూత వెళ్ళి, ఇదిగో మీ రాజ్యం ఓడిపోయింది, మీ రాజు ఓడిపోయాడు, ఇక మా రాజు వస్తూ ఉన్నాడు, ఆ రాజుకి మీరందరూ కూడా ఒదిగి ఉండాలా, ఆ రాజు అధికారాన్ని మీరందరూ కూడా ఒప్పుకోవాలా అని ఒకడు పరిగెత్తుకొని పోయి ఆ ఊరిలో ప్రకటిస్తాడనమాట. అది ఆ పని చేసేటువంటి వాడు అనమాట. అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడు, ముందుగా పంపబడినటువంటి వాడు, అపోస్తులుడు అనేటువంటి మాట. అపోస్తులుడు అనేటువంటి మాట చాలా చాలా ఇట్స్ ఎ హై కాలింగ్. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణునగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికి ఇన్ని రకాలుగా ఆయన పెట్టాడు. 5 ఆఫీసెస్ ఆఫ్ ద చర్చ్ అని అంటారు వీటిని. 5 ఆఫీసెస్. సంఘాల్లో ఆఫీసులు మారిపోయినాయి. సంఘం యొక్క బింబం మారిపోయింది. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆఫీస్ ఏంటంటే ఇవి: అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. సంఘాల్లో కాపరులు ఉంటారు, కాపరులే ఉపదేశకులుగా ఉంటారు, ప్రత్యేకంగా ఉపదేశకులు ఉంటారు. సువార్తికులు తక్కువ, ప్రవక్తలు తక్కువ, అపోస్తులు తక్కువ. ప్రవక్తలు అని అంటే ముందుగా చెప్పేటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రవక్తలు అని అంటే ఆదరణ వాక్యం చెప్పేటువంటి వాళ్ళని కూడా ప్రవక్తలు అని పిలిచింది బైబిల్. సో కాబట్టి పౌలు గారు తనని రెండో మాట ఏమని పిలుచుకుంటా ఉన్నాడంటే అపోస్తులుడుగా ఉండడానికి పిలువబడినటువంటి వాడు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ప్రభువు నియమించినటువంటి 5 రకాల ఆఫీసుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆఫీసు, మొదటిగా చెప్పబడినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అదిగో ఆ పనికి దేవుడు నన్ను పిలిచాడు అని అంటా ఉన్నాడు. ఆ పనికి దేవుడు నన్ను పిలిచాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ కూడా దీనికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. గలతీ 1:1. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను అని అంటా ఉన్నాడు. మనుషులు అనలేదంట, మనుషులు అనలా. పౌలు గారు నువ్వు భలే దర్శనం వచ్చింది ఆయన నీకు, నువ్వు పోతావంటే భలే వెలుగు కనపడింది నీకు, అసలు నీకు లాంటి దర్శనం ఎవరికి కనపడలేదు, కాబట్టి నువ్వు ఈ సాక్ష్యం చెప్పుకుంటా లోకంలో నువ్వు తిరగాల అని చెప్పేసి నువ్వు అపోస్తులుడుగా ఉండు అని ఏ మనుషుడు చెప్పలేదంట. మనుషులు చెప్పలా, మనుషులు పిలవలా. ఎవరు పిలిచారు ఇతన్ని? దేవుడు పిలిచాడు. యేసుక్రీస్తు వలన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేను అని అంటా ఉన్నాడు. ఏ మనుషుని వలన కాక, మనుషుల మూలముగా కాక, ఏ మనుషుని వలన కాక. మూలముగా కాక, వలన కాక అంటే మూలంగానంటే
ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇక ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా సందర్భాల్లో ఏముంటుంది అంటే మా తాతగారు వాళ్ళు అంటే వాళ్ళు సేవ చేశారయ్యానండి, ఏదో కొద్దిగా నేను కూడా చేద్దాం అనుకుంటాను. అట్లాగా కుదరదు. అందుకోసం కాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిలుపు చాలా ప్రాముఖ్యం. మనుషులు నిన్ను ఎంకరేజ్ చేస్తారు, నువ్వు భలే మాట్లాడతావు, భలే చేస్తావు, నువ్వు వెళ్ళి సేవ చేయని అంటూ ఉంటారు. కాదు, మనుషుల మూలముగా కాక మనుషుల వలన కాక దేవుని మూలముగా దేవుని చేత పిలువబడినటువంటి వాడు, ఏర్పాటు చేయబడినటువంటి వాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడును అని అంటా ఉన్నాడు. అంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. నాకు చాలా హై కాలింగ్ ఉంది, నాకు చాలా పెద్ద పిలుపు ఉంది. ఇది మనుషులు ఇచ్చింది కాదు, ఇది మనుషుల మూలముగా కలిగింది కాదు, ఇది మనుషుల వలన కలిగింది కాదు, ఇది దేవుడే ఇచ్చాడు. అయినా కానీ నేను దాసుడుగా ఉండాలనుకుంటాను, నేను మీకు సేవకుడుగా ఉండాలనుకుంటాను, నేను మీకు సేవ చేద్దాం అనుకుంటాను. మన ప్రతి ఒక్కరిలో కూడా ఈ తత్వం ఉండాలండి. మనం సేవకులము, సేవ చేసేటువంటి వారం మనం. ఈ తగ్గింపు, పౌలు గారు చూపించినటువంటి తగ్గింపు మనం అందరం కూడా చూపించాల్సినటువంటి వారు. మూడోది ఏమంటా ఉన్నాడు? దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడను అని అంటా ఉన్నాడు. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినటువంటి వాడను. సువార్త నిమిత్తం ప్రత్యేకించబడటం ఏంటి మళ్ళా? పౌలు గారి యొక్క పిలుపు ప్రభువు తనతో చెప్పినప్పుడు అది సువార్త ప్రకటించడం అనేటువంటి ప్రాథమికమైనటువంటి పనికి తనను పిలిచినట్టుగా మనం గమనించాలి. చూడండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తులుడను గాను, బోధకుడను గాను. సువార్తకు సంబంధించే ఇక్కడ 3 పరిచర్యలు చెప్తా ఉన్నాడు. సువార్తే, కానీ సువార్తలో ప్రకటించడం ఉంది, సువార్తలో అపోస్తలత్వం ఉంది, సువార్తలో బోధించటం ఉంది. సువార్త ప్రకటించడం వేరు, సువార్త బోధించడం వేరు. సువార్త ప్రకటించడం వేరు, సువార్త బోధించడం వేరండి. సువార్తను ప్రకటిస్తాం, దాంట్లో ఏముండదు. మామూలుగా ఇదిగో ప్రభు, ఇదిగో నువ్వు పాపివి, ఇదిగో ప్రభు రక్షకుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని చెప్తూ ఉంటాం. సువార్తను బోధించడం అంటే అసలు నువ్వు ఎట్ట పాపి అయ్యావు, ఈ పాపానికి విరుగుడేంటి, ఈ విరుగుడు తీసుకొచ్చింది ఎవరు, అసలు ఆయనే ఎందుకు దీనికి సరిపోతాడు, ఇలాంటి విషయాలను చాలా కూలంకషంగా మాట్లాడేది సువార్తను బోధించడం. సో కాబట్టి పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడు? చాలా సందర్భాలు అదే చూస్తూ ఉంటాం మనం. ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు, సువార్తను బోధించుకుంటూ వెళ్ళాడు. ఆయన కాపురుగా ఉన్నాడు కొన్ని సంఘాలకు, ఆయన ముందుగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థాపించాడు, రకరకాల పనులు చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆయనకి ప్రత్యేకించబడినటువంటి ఒక పని ఉంది. అదేంటంటే, ఇదిగో నేను సువార్త కోసం ప్రత్యేకించబడ్డాను. మొన్న ఆదివారం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. మనం అనేకమైన పనులు చేస్తాం మనకున్నటువంటి సామర్థ్యాలను బట్టి, కానీ ఫర్ వాట్ పర్టికులర్ రీజన్ అండ్ పర్టికులర్ పర్పస్ దట్ గాడ్ సెలెక్టెడ్ యూ ఆర్ ఎలెక్టెడ్ యూ, దేనికోసం నేను పెట్టాడు. వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ వీ హ్యావ్ టాలెంట్స్ అండ్ బికాస్ వీ హ్యావ్ ఎబిలిటీస్. And what is that particular thing that God wants you to do? పౌలు గారు తన గురించి చెప్పుకున్నటువంటి మాట, నేను దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడును. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? అంతియొక సంఘంలో వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? పౌలును బర్నబాను ప్రత్యేకించి సువార్త చెప్పడానికి. అప్పుడు పౌలును బర్నబాను వాళ్ళందరూ ఏం చేస్తారు? వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి, అదిగో దాన్ని ప్రత్యేకించటం అని అంటారు. ప్రత్యేకించటం. ఈ రోజుల్లో అదేమైపోయిందంటే అభిషేకించటం అయిపోయింది. అభిషేకించేసి వెంటనే రెవరెండ్ కే డానియల్ సాల్మన్ అంటారు.
పౌలు గారు ఎక్కడ రెవరెండ్ పెట్టుకోవాలా, పేతురు గారు ఎక్కడ రెవరెండ్ పెట్టుకోవాలా, యాకోబు ఎక్కడ రెవరెండ్ పెట్టుకోవాలా. వాళ్ళు ఏం పెట్టుకున్నారా అని అంటే బానిస యాకోబు, బానిస పౌలు, బానిస పేతురు అని పెట్టుకున్నారు వాళ్ళు. మేము క్రీస్తుకు దాసులము, దాసుడైనటువంటి యాకోబు. రెవరెండ్కి డానియల్ సాల్మన్ అంటే పూజ్యుడైనటువంటి డానియల్ సాల్మన్, పూజ్యుడు. రోమన్ క్యాథలిక్ కల్చర్ నుండి చాలామంది తెచ్చుకున్నటువంటి ఒక అప్పు అది ఉంటేనే ఈ రోజుల్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా గౌరవిస్తూ ఉన్నారనేటువంటి ఒక అపోహ పోతా ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. పౌలు గారు తన గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకి అని అంటూ ఉన్నాడు. సో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. పౌలు రోమా సంఘానికి తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దాసుడు అనే మాట, అపోస్తలుడు అనేటువంటి మాట, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు అనేటువంటి మాట. ఇక్కడ మనం పౌలు తత్వంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, మనం దీనత్వం నేర్చుకోవాలా, తగ్గింపు నేర్చుకోవాలా, మనం దేవునికి దాసులము అన్నట్టుగా సేవ చేయాలా, దేవుని ప్రజలకు ఎప్పుడు మనం దాసులం అవుతామో అప్పుడు ప్రభువుకు మనం దాసులం అవుతాము, దేవుని ప్రజలకు దాసులు కాకుండా మనం దేవునికి దాసులము కాలేము అనేటువంటి మాటను కూడా మనం గమనించాలా. అలాగే ఆయన అపోస్తలుడుగా ఉన్నాడు, మనుషుల వల్ల కాదు, మనుషుల మూలంగా కాదు, అది దేవుని వలన జరిగినటువంటి విషయం. దేవుడే పిలిచాడు, దేవుడే పంపాడు, ముందుగా పంపబడినటువంటి వాడు. సంఘ క్షేమాభివృద్ధిలో చాలా చాలా ఘనమైన గంభీరమైనటువంటి పిలుపు అది అపోస్తలత్వం, అపోస్తలుడుగా పిలువబడటం. సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు, సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు అని అంటే ఈ ప్రత్యేకించడం అనేటువంటి మాట యాక్చువల్గా దేని నుండి వచ్చింది ఆయనంటే హోలీనెస్ నుండి వచ్చింది. హోలీ అంటే కూడా అర్థం ఏంటి ఆయనంటే ప్రత్యేకించబడటం, పరిశుద్ధత అంటే అర్థం కూడా ప్రత్యేకించబడటం. ఇప్పుడు సువార్త నిమిత్తం నేను ప్రత్యేకించబడ్డాను అని అంటే అది సెటపాట్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది పరిశుద్ధతతో కూడినటువంటి పరిచర్య. చాలామంది సేవకులు ఇది మిస్ అయిపోతూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధత ఉండదు వాళ్ళల్లో, పరిచర్యలు జరిగిస్తూ ఉంటారు కానీ పవిత్రత ఉండదు వాళ్ళల్లో. సేవకులు అని నా గురించి మాట్లాడుకుంటా ఉన్నాను, విశ్వాసులు కూడా ఆయా పనుల్లో ఆయా పరిచర్యల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పనులు చేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధత ఉండదు, జీవితంలో పవిత్రత ఉండదు. కాబట్టి ప్రత్యేకించబడడం అని అంటే అది చాలా పరిశుద్ధతతో కూడింది. అందుకోసమనే మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. అందుకోసమనే ఈ రెవరెండ్ అంటుందనే రెవరెండ్ గారు ఆయనకి చేరేయండి, ఆయన పైన కూర్చోవాలి అంటారు. అంటే ఏంటి కొంచెం బైబిల్ మనల్ని అందరిని ఏమని పిలుస్తున్నారని అంటే మీరందరూ రాజులైన యాజక సమూహము అని అంటా ఉన్నాడు. రాజులు, యాజకులు, సమూహము అని పిలుస్తా ఉన్నాడు అందరినీ. ఆఫీసెస్ ఇచ్చాడు, కొందరిని అపోస్తలులు గాను, కాపరులు గాను, సువార్థికులు గాను, బోధకులు గాను, ప్రవక్తలు గాను ఆఫీసెస్ ఇచ్చాడు. వీ హ్యావ్ డిఫరెంట్ ఆఫీసెస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. గమనించాలి, దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం అందరం కూడా పౌలు గారి దగ్గర నుండి ఆ 3వ తరగతి బానిసగా తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నటువంటి వాడు. మాటల్లోనే కాదు, తన చేతల్లో కూడా అలాగనే ఉంది ఆయన పరిచర్య అంతా కూడా. అపోస్తలుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, మనుషుల మూలముగా కాదు. సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి పిలుపులో ఉన్నాడు. ఆయన ప్రకటించేటువంటి వాడుగా, అపోస్తలుడుగా, బోధకుడుగా ఉన్నాడు ఆ విషయంలో. తర్వాత ఎవరు దేవుని ప్రియులు? ఎవరు దేవుని ప్రియులు? దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అందరికీ అని అంటా ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి వారు. చాలా సందర్భాల్లో సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదండి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడినటువంటి వారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో కూడా ఆ మాటలు చూస్తాం మనం. కొలస్సీ పత్రికలో కూడా ఆ మాటలు చూస్తాం. ఇంట్రడక్షన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి వారు మనం పరిశుద్ధులుగా ఉండడానికి
పిలువబడినటువంటి వారం. సాల్మన్ కాపురుగా ఉండడానికి పిలువబడ్డాడా, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడ్డాడా అంటే ప్రాథమికం పరిశుద్ధుడిగా ఉండటానికే. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారము. ఏమంటా ఉన్నాడు అక్కడ? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి అని అంటా ఉన్నాడు. దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అని అంటా ఉన్నాడు. క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు అయిన క్రీస్తు అని అంటా ఉన్నాడు. తండ్రి అనేటువంటి మాట మనం సాల్ట్ కార్యక్రమాల్లో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ తండ్రి అనేటువంటి మాట ఎలా వచ్చింది అని అంటే, మన మధ్య ఏర్పడినటువంటి నిబంధన బంధాన్ని బట్టి ఆయన తండ్రిగా, మనం కుమారులుగా ఉన్నాం. వెంటనే ఏమంటా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటా ఉన్నాడు. ఎందుకంటే యుద్ధం చేసి మనకందరికి విజయాన్ని చేకూర్చింది ఆయనే కాబట్టి, ఆయన పరిపాలనలో ఆయన నామం హెచ్చించబడింది కాబట్టి ఆయన్ని ప్రభువు అని అంటా ఉన్నాడు. కృపా సమాధానములు మీకు కలుగును గాక అని అంటా ఉన్నాడు. తండ్రి నుండి కృప కలిగింది, యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగింది. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది ఏంటయ్యా అనంటే, మనం ఇందాక సమాధానం చెప్పుకుంటా ఉన్నాం, సువార్త. ఏంటి ఆ సువార్త? యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త ముందుగానే వాగ్దానం చేయబడింది అని అంటే ఎంత ముందుగా ఆయన సిద్ధం చేశాడు ప్రణాళిక, ఎంత పగడ్బందీగా మనల్ని రక్షించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. దేవుడు ఎంత ప్రణాళికాబద్ధంగా జగత్తు పునాది వేయబడకమునిపే యేసుక్రీస్తులోని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని అంటా ఉన్నాడు. అంటే ఆయన ఎంత క్యాలిక్యులేటెడ్గా సమయాన్ని బట్టి సమయానుకూలంగా విషయాలను జరిగించుకుంటూ వచ్చాడు ఆయన యొక్క విమోచన ప్రణాళికలో. అందులో నిన్ను పాలిభాగస్తుడిగా చేశాడు, నిన్ను ఉంచాడు అని అంటే దాని వెనక దేవుని యొక్క జ్ఞానం, దాని వెనక దేవుని యొక్క సంకల్పం, దాని వెనక దేవుని యొక్క కృప, యేసు ప్రభు చేసినటువంటి ఆ సమాధాన పరిచర్య, ఇవన్నీ కూడా చాలా 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 ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు ఎవరి వారిలాగా ఉండాలి? మనం యేసుక్రీస్తు వారు. చాలా సందర్భాల్లో చెప్పాను నేను మీకు, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు వారు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? పౌలు గారు ఎప్పుడు మాట్లాడినా కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఆ కల్చర్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడికి చొప్పించి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో పరుగు పందెం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఇదిగో ఎదుటివారిని చూచి ఇదిగో బహుమతి కోసం పరిగెత్తండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలు, ఇదిగో మీరు సర్వాంగ కవచాన్ని ధరించాలి అన్నప్పుడు ఆ రోమా సైనికుడు ఏ విధంగా అయితే ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ వస్త్రాలను ధరిస్తాడో సర్వాంగ కవచం అని చెప్పి ఆ చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలాగనే యేసుక్రీస్తు వారు అంటే అర్థం ఏంటి అని అంటే, ఆ రోజుల్లో బానిసల్ని మార్కెట్లలో అమ్మినప్పుడు ఒక యజమానుడు కొనుక్కుంటాడు. ఆ యజమానుడు తీసుకెళ్ళి కొంత పని చేయించుకుంటాడు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ యజమానుడు వానికి సంబంధించిన ముద్ర వేస్తాడు ఆ బానిస మీద. ఆ ముద్ర ఇనుముతో కాల్చి వాడి తొడ మీదనో, వాడి వీపు మీదనో, వాడి నుదుటి మీదనో ఆ ముద్ర వేస్తాడనమాట. వాడికి ఇక ఈడు నాకు పనికి రావట్లేదు అన్నప్పుడు వాడు మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ మార్కెట్లో పెడతాడు. ఆ మార్కెట్లో పెట్టి నేను మళ్ళీ వీడిని ఇంతకు అమ్ముతున్నాను అంటే ఇంకొక యజమానుడు కొనుక్కుంటాడు. ఇంకొక యజమానుడు కొనుక్కొని ఏం చేస్తాడు? ఆల్రెడీ వీడి మీద ఉంది కదా ఒక ముద్ర, ఆ ముద్రని ఇట్లా ఇంటూ ఆకారంలో ఉన్నటువంటి ఇనప ముద్రతో దాన్ని కొట్టేసేసి దాని పక్కనే కొత్త యజమాని ముద్ర వేస్తాడు. అనగా ఇక నుండి ఈ బానిస ఎవడు వాడు? ఇతని వాడు, అతని వాడు కాదు అని చెప్పడం. అలాగే మనం అందరం కూడా పాపపు బానిసత్వంలో ఉన్నాం. మనలందరినీ కూడా యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? కొనుక్కున్నాడు. మనల్ని బానిసలుగా ఉన్నట్టు మనల్ని కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కొని ఇప్పుడు ఎవరితో ముద్రించాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. ఎవరితో ముద్రించాడు? ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు అని అంటాడు. అనగా ఇప్పుడు మనం ఎవరి వారం? క్రీస్తు వారం. యేసుక్రీస్తు వారు అంటే అర్థం అది. ఇదిగో ప్రభువు ఈ విధంగా తన సువార్త, యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త పరిశుద్ధ లేఖనాలలో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేసినటువంటి విషయం. యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టి దావీదు సంతానముగా ఉండి
మృతి చెంది మృతులలో నుండి పునరుద్ధానుడై పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆ సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త నీ దగ్గరకు వచ్చింది. నీవు నేను దాన్ని విన్ని అంగీకరించాము, ప్రభువునిగా స్వీకరించాము, రక్షకునిగా స్వీకరించాము. ఆత్మచేత మనం అందరం కూడా ముద్రింపబడ్డాము. ఆ రోజుల్లో ఎలాగైతే బానిస రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు వాడి మీద ఉన్న ముద్ర చూసి ఒరే ఇతను సాల్మన్ బానిసరా లేకపోతే ఇతను డానియల్ గారి బానిసరా అని చెప్పుకుంటారో, అలాగనే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే మనం ఎవరు వారని చెప్పుకోవాలా? రోడ్డు మీద వారందరూ కూడా ఇతను క్రీస్తువాడు, ఇతను క్రీస్తువాడు, ఇతను క్రీస్తువాడు అని చెప్పుకోవాలా. మన గురించి చాలా సందర్భాల్లో ఏం చెప్పుకుంటారంటే ఇతను ఈఎస్ఐలో పనిచేస్తాడు, ఇతను బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాడు, ఇదిగో ఇతనికి వాషింగ్ మిషన్ ఉంది అని చెప్పుకుంటా ఉంటారు. We want to portray ourselves what we are doing in the world. దానికన్నా ముందు జరగాల్సినటువంటి విషయం ఏంటంటే దో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఈఎస్ఐ, దో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ బిఎస్ఎన్ఎల్, ఈ పనులన్నిటిలో కూడా ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలా. అందుకోసం నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్లో పలానా నాయుడు గారు అని అంటే భలే మంచోడండి అని అంటారు. నిజమే చెబుతున్నా, ఉట్టిగా అనట్లా. సుయేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఈఎస్ఐ హాస్పిటల్లో, ఆయన గారి దగ్గర సుయేష్ గారు అని అన్నాడు, భలే మంచోడండి ఆయన, భలే సహాయం చేస్తాడండి అన్నట్టు. అంటే ఎందుకు? మన తత్వం మారిపోయింది, మన మీద ఉన్నటువంటి ముద్ర మారిపోయింది. మనకు రాతి గుండె తీసేసి మాంసపు గుండె ఇచ్చాడు, నూతన ఆత్మను ఇచ్చాడు. మనం అందరం కూడా క్రీస్తు వారంగా ఉండుటకు పిలువబడినటువంటి వారము. ప్రియమైనటువంటి వారులారా, ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బేసిక్ క్రిస్టియన్ లైఫ్ గురించి చాలా సందర్భాల్లో బైబిల్లో నేను మాట్లాడుతూ ఉన్నాను, బైబిల్ స్టడీలో మాట్లాడుతూ ఉన్నాను నేను. బేసిక్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, క్రీస్తు వారంగా ఉండడానికి పిలువబడ్డాం. ఆ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలే. ఎగ్జాంపుల్ అది పౌలే. ఏంటి ఆ ఎగ్జాంపుల్? నేను క్రీస్తు దాసుడిని, ఆయన నాకు యజమాని, నేను ఆయనకు దాసుడిని. ఆయన ఏం చెప్తే నేను అది చేస్తా. ఆయన నన్ను అపోస్తలుడిగా ఉండమన్నాడు, ఉంటా. సువార్తకు నన్ను ప్రత్యేకించాడు, నేను దానికే ప్రత్యేకంగా ఉంటా. సువార్తను పక్కన పెట్టేసి ఎఫ్ఎస్సి సంఘం బాగుంది, ఈ సంఘంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, ఇక నేను ఈ ఎఫ్ఎస్సి సంఘానికి నేను కాపరిగా ఉంటానులే, తిమోతిని తీతులాంటోళ్ళని తయారు చేసి పంపించేద్దాం మనం ఊర్లకు అని అనుకోవాలా. ఏదో ఒక సంఘంలో ఆయన ఉండిపోలా. ఆయన ఉంటాను అని అంటే పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టేవాళ్ళు పౌలు గారికి. ఆయన గొప్ప కాపరే. కారణం ఏంటి? కాపర్లకు కావలసినటువంటి విషయాలు చాలా రాశాడు పత్రికల్లో. ఒక కాపరి ఎలా ఉండాలో రాశాడు. అప్పుడే కాదు, 2000 సంవత్సరాల నుండి పౌలు గారు కాపర్లు ఎలా ఉండాలని రాశాడో ఆ మాటలను ఇంకా మనం నేర్చుకుంటా ఉన్నాం. హీ కెన్ బి ద బెస్ట్ పాస్టర్ టు ఎనీ చర్చ్. కానీ పాస్టర్గా ఉండలేదు ఆయన. ప్రభువు దేనికోసం ప్రత్యేకించాడో దాన్ని పట్టుకుని వెళ్ళాడు అంతే. ప్రభువుని యజమానుడు అంటున్నామంటే అది అర్థం. నేను చేయగలిగింది చేసి అక్కడ ఆగిపోవటం కాదు, ప్రభు ఏం చేయమన్నాడో దాన్ని చేయటం, ప్రభు ఏం కోరుకుంటా ఉన్నాడో దాన్ని చేయటం. ఈ మాటలు మీరందరూ కూడా దృష్టిలో పెట్టాలని మనం చేస్తూ ఉన్నాం. పౌలు గారు 3 రకాలుగా తనను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడినటువంటి వాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు. అలాగనే దేవునికి ఎవరు ప్రియులవుతారు అని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినప్పుడు అలాగున జీవితాన్ని కొనసాగించేటువంటి వారు, యేసుక్రీస్తు వారుగా ఉండేటువంటి వారు. తండ్రి కృప, ప్రభు సమాధాన పరిచర్యలో సువార్త ద్వారా పట్టబడి దేవుని కుటుంబంలో చేర్చబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మనం అందరం కూడా పిలువబడ్డాం. అలాగున మన జీవితాలను మనం కొనసాగించాలి. దేవుడు ఈ మాటల్ని మరలా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.